సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హైదరాబాద్ లో మరో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. సరూర్ నగర్లోని అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అనుమతి లేకుండా ఆసుపత్రి నిర్వహణ, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. డబ్బుల ఆశ చూపి పక్క రాష్ట్రాల వారికి ఆపరేషన్లు నిర్వహించారు డాక్టర్లు. అనుమతి లేకుండా ఆపరేషన్లు చేస్తున్నారు అన్న పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓతో పాటు పోలీసులు ఆసుపత్రిలో తనిఖీలు చేశారు. ఆసుపత్రి యాజమాన్యంతో వైద్యులు కుమ్మక్కై ఈ ఆపరేషన్లు నిర్వహించినట్లు తేలింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు, కర్ణాటకకు చెందిన ఇద్దరికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు కిడ్నీలు ఇవ్వగా వాటిని కర్ణాటకకు చెందిన ఇద్దరు రోగులకు అమర్చినట్లు దర్యాప్తులో తేలింది. కిడ్నీ దాతలతో పాటు ఇద్దరు రోగులను 4 అంబులెన్స్లలో పోలీసులు గాంధీ హాస్పిటల్కు తరలించారు. 6 నెలల క్రితమే అలకనంద ఆసుపత్రి ప్రారంభమైందని, ఇద్దరు వైద్యులతో చిన్న శస్త్రచికిత్సలకు మాత్రమే అనుమతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అలకనంద ఆసుపత్రిని సీజ్ చేశారు వైద్య శాఖ అధికారులు. ఆసుపత్రి ఎండీ, సిబ్బందిని అరెస్ట్ చేశారు. అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన యూరాలజిస్ట్ డాక్టర్లే కిడ్నీ మార్పిడి చేసినట్లు తేలింది. పవన్ అనే డాక్టర్ ఆపరేషన్ చేసినట్లుగా దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. ప్రదీప్ అనే మధ్యవర్తి ద్వారానే పేషెంట్లు ఆసుపత్రికి వచ్చారు. కిడ్నీ డోనర్స్కు డబ్బులు డీల్ చేసిన ప్రదీప్ ఒకరికి 55 లక్షలు డీల్ కుదుర్చుకున్న తర్వాతే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు డోనర్స్, ఇద్దరు రిసీవర్స్ను ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆసుపత్రిలో జరిగే ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని పోలీసులకు సూచించింది. అల్కనంద కిడ్నీ మార్పిడి వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది వైద్య ఆరోగ్య శాఖ.